ఆటగాన్ని మంచి ఆటగాన్ని నేను ఏ చేసినా నాకు డబ్బులు వస్తాయి. నేను ఎవరిని తిట్టినా మీరు చూస్తారు, ఎందుకంటే మీరు గొర్రెలు, మీరు ఎలా చూస్తారు కదా. నాకు సబ్స్క్రైబర్తో పని లేదు, నాకు డబ్బులతోనే పని. నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను అన్ని కాంట్రవర్సీ చెప్తా. అర్థమైందా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మీరు అనుకుంటున్నట్టు నా అన్వేషణ గురించి వెళ్ళే. ఇప్పుడు సడన్గా వీడు ఎందుకు వచ్చిండు అని అనుకుంటున్నారు. ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చినామనంటే, వీడు ఎంత గలీజ్ పనులు చేసినా కానీ ఈయన వ్యూవర్షిప్ ఆగుతలేదు, వీనికి ఇన్కమ్ ఆగుతలేదు అన్న అని గర్వము వాడిని ఇప్పటికీ అట్లనే పెట్టి ఉంచింది. వీడు ఏది చేసినా ఓన్లీ మనీ కోసమే చేస్తాడు. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అని చెప్పి, సొసైటీకి ఏదో నేను సజెషన్స్ ఇస్తున్నా అన్న పేర్లతో నేను టూరిజంని ఇంత బ్రాండ్ చేస్తున్నా, నేను టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్ వాడే డప్పులు కొట్టుకుంటా కూర్చుంటాడు. కానీ వీడి అసలు రూపం ఏంది తెలుసా? ఇప్పుడు దాని గురించి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. దిస్ ఈజ్ హరీష్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు అది ఎనర్జీ బూస్ట్ అవుతుంది. మన వ్యూవర్షిప్ ఎంత ఎక్కువ పెరిగితే మేము అంత మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. సబ్స్క్రైబ్ చేస్తారే అని అనుకుంటున్నా. చేసిండ్రు కదా, చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడు పాస్ట్లో ఏదైతే కరోనా టైంలో వీని యూట్యూబ్ ఛానల్ని ఫేమ్ చేసుకున్నా అది ఇది అనుకుంటే ఏదైతే సోదీ చెప్పుకుంటా టూరిజం పోయి అది ఇది అన్ని చూపించుకుంటూనే వీడికి ఆపోజిట్గా ఎవరైతే యూట్యూబర్స్ ఫేమ్ అవుతున్నారు అనిపిస్తుందో వాళ్ళని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళని బ్లేమ్ చేసి తొక్కేస్తాడు. ఎగ్జాంపుల్, భయ్యా సన్నీ యాదవ్ని ఎట్లా వేసిండ్రో మనకు తెలుసు. లాస్ట్కి ఆయన వీడియోస్ చేయనీయకుండా వేసేసిండు. దాని తర్వాత సూరజ్ కుమార్, ఆయన బ్లాగరే, ఆయనని వీడియోలు చేయనీయకుండా చేసిండు. ఇప్పుడు లేటెస్ట్గా తెలుగు దాంట్లో హెవీ వ్యూవర్షిప్ ఎవరికైనా ఉంది అని అంటే అది ఏజోడో గారిది. ఆయనను కూడా ఇప్పుడు టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయనని ఎట్లా దొక్కాలా అని ట్రై చేస్తున్నాడు. ఇది ఒక సైడ్ అయితే, సెకండ్, వీడు ఏం మాట్లాడినా ఏది చేసినా కాంట్రవర్సీగానే చేస్తాడు. చేసి దాని మీద వీడియోస్ ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ పెడతాడు. ఎందుకంటే కాంట్రవర్సీ అన్నాక పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానికోసం వాడిని వీడియోస్ చూస్తాడు. ఈయన టార్గెట్ ఏంది? కాంట్రవర్సీ సెన్స్ టాపిక్లను తీసుకొచ్చి వాటి మీద ఏదో ఒకటి అడ్డమైనట్టు వాగేసి ఉండని లేకపోని తెలియకపోని నిజమేది అబద్ధమేది ఏది అవసరం లేదు. వాడికి ఏది పడితే నోటికి ఏదస్తా దొరుకుతాడు. కథం ఆ వీడియో పెట్టిండా దాన్ని అందరు చూస్తాడు, వీడికి పైసలు వచ్చేస్తాయి. వీని టార్గెటే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి చేసి పైసలు సంపాదించాలా అన్నట్టే ఉంటుంది. అయితే మనం ఎట్లా అంటే, సీతామాత దేవిని తిట్టిండు, ద్రౌపది దేవిని తిట్టిండు, రాముణ్ణి అన్నాడు, దేవి దేవతలను అన్నాడు. వీళ్ళని అన్నందుకు రియాక్ట్ అయిన ప్రవచనాలు చెప్పే పెద్ద మనుషుల్ని, గరికపాటి వారసుంటిని, వాళ్ళని కూడా గల్లీజ్గా తిట్టు పెట్టిండు. ఇసుంటోడికి ఇంకా వ్యూవర్షిప్ వస్తున్నది చూసినావా? అసలు ఏమనాలి, మనకి ఫాలోవర్స్ తగ్గిండ్రు, ఈ భయం అనేది లేదు. ఎందుకంటే గతంలో వాడు ఒకటి చెప్పిండు, ఏమనంటే, నాకు ఫాలోవర్స్తో పని లేదు, నన్ను ఫాలో అయినా కాకపోయినా నా బొచ్చు నాకేం ఫరక్ పడది. ఇట్లాంటి మాటలు చెప్పినోడికి ఫాలోవర్స్ పోయినా సరే వీనికి కావాల్సింది ఎంగేజింగ్. యూట్యూబ్లో ఎంగేజింగ్ కావాలా. యూట్యూబర్లను తిడతామా, దేవతలను తిడతామా, హిందువులను తక్కువ చేసి మాట్లాడతామా, ఆఖరికి ఇండియాని కూడా బ్లేమ్ చేస్తామా, ఆయనకి ఫరక్ పడదు. వాడికి కావాల్సింది వ్యూవర్షిప్, ఎంగేజ్మెంట్ మాత్రమే. ఇది ఎన్ని రోజులైతే పబ్లిక్ వాడికి ఇస్తారో అన్ని రోజులు వాని బలుపు తగ్గదు. గతంలో దీప్తి సునైనాకి వీడు ఇట్లా ఎక్స్పోజ్ చేసుకుంటా చేయడం వల్లనే ఈమెకి వ్యూవర్షిప్ వస్తున్నది, అది తప్పు, అట్లా చేయొద్దు, ఆమె అట్లా అని చెప్పి ముద్రేసి ఆమెను డౌన్ ఫేమ్ చేసేసి మాట్లాడినోడు మొన్న అనసూయ మ్యాటర్కి వచ్చేసరికంటే ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకొని తిరుగు, అది మీ ఇష్టం అని అట్లాంటి ఎగ్దం ప్లేట్ పటాయించిన ముఖమోడీడు. ఏది ట్రెండింగ్లు ఉంటుంది అంటే సెంటిమెంట్గా ఉన్న టాపిక్లని లాగి దాన్ని కాంట్రవర్సీ చేసి పబ్లిక్లో వదులుతాడు. ఈ వీడియోస్ చేసినన్ని రోజులు వాడి వీడియోస్ చూస్తూనే ఉంటారు, వాడి వీడియోస్ చూసినన్ని రోజులు వానికి పైసలు వస్తూనే ఉంటాయి. ఇంకా బలిపేడ తగ్గుతుంది. మనం అన్సబ్స్క్రైబ్ చేసుకొని అన్ఫాలో చేసినంత మాత్రాన వానికి ఫరక్ పడతలేదు. వానికి ఎప్పుడు ఫరక్ పడుతుంది అంటే, యాక్చువల్గా వాడి ఛానల్లోకి వెళ్ళి వాడి వీడియోస్ చూడడం ఆపిన రోజు వాడికి భయం అంటే ఏందో తెలుస్తుంది. సబ్స్క్రైబర్స్ ఇప్పుడు డౌన్ అయిపోయినరు, దీన్ని కూడా వాడు పల్టాయించి మాట్లాడుతున్నాడు. నిన్ననో ఐఫోన్ 17 Pro Max కొని ఆరెంజ్ది బత్తాయ అనుకుంటే ఏదో మాట్లాడుకుంటా కథం నెక్స్ట్ మళ్ళీ వీడియో దీని మీద సెంటిమెంట్ రివర్స్ స్టార్ట్ చేసిండు.
సీతాదేవిని అట్లా ఇట్లా అన్నాడు, ఇప్పుడు ఇగో సీతామాత నా ఫోన్ పేరు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా అటు కాంట్రవర్సీకి పోయి అన్నా కానీ వ్యూవర్షిప్ సంపాదించుకోవాలా, అట్లా పైసలు జనరేట్ చేయాలా, లేదా ఇటు సెంటిమెంట్ని తీసుకొచ్చి ఇప్పుడు హిందూ మనోభావాలతో సెంటిమెంట్ని తీసుకొని హిందూస్ని మళ్ళీ టర్న్ చేసి అట్లయినా కానీ వీడియోస్ తీసి అట్లా వ్యూవర్షిప్ తీసుకొచ్చుకొని పైసలు సంపాదించాలా. వీడు ఎంత గలీజ్ గాడనంటే ఫేమ్ ఉన్న యూట్యూబర్లా కాల్ చేసుకుంటా వాళ్ళతో మాట్లాడి నేను మీకు కంటెంట్ ఇస్తా, మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలంటే అట్లాంటి కంటెంట్ ఇస్తా, పచ్చి బూతులు మాట్లాడుకుంటూ ఇవ్వమంటే బూతులు మాట్లాడుకుంటూ కూడా నేను మీకు కంటెంట్ ఇస్తా, కానీ మీరు వేయాల్సింది ఏంది, నా ఛానల్ని ఎంగేజ్. ఎందుకు ఎంగేజ్ చేయమంటాడు, ఈ ఎంగేజ్ ఎప్పుడైతే అవుతుందో వానికి డబల్ వ్యూవర్షిప్ పడుతుంది. అంత ప్లానింగ్ వేసుకొని అన్ని స్కెచ్లు వేసుకొని కూర్చున్నాడు వీడు. గిసుంటోని అసలు వీనికి ఇండియాని తీసుకొచ్చి వీడు ఎవైతే మాటలు అన్నాడో ఒక్కొక్క మాటకు ఒక్కొక్క దెబ్బ కొట్టుకుంటా గుడ్డలు ఇడ తీసుకొట్టాలని. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా చేస్తేనే సెట్ అవుతారు, అప్పటిదాకా అసలు సెట్టే గారు. ఏది ట్రెండింగ్ ఉంటుంది ఇప్పుడు, ఏది అది సెన్సేబులా సెన్స్లెస్ ఆ టాపిక్ అని అనవసరం. అరే ఇది కాంట్రవర్సీ, ఇది మనం దీంట్లో ఇట్లా కొంచెం మంచిగా చెప్పాలా, ఏమొద్దు. ఎంతసేపు ఇండియా అని తిట్టాలా, వాడి దాంట్లో నుంచి వాని ప్రొఫైల్లో ఇండియా ఫ్లాగ్ని తీసేసిండు, యాంటీ ఇండియన్ లాగా బిహేవ్ చేసిండు. అస్సుంటోని వీడియోలు చూస్తున్నారు ఇంకా పబ్లిక్. ఫ్లాగ్ తీసేసి ఇది కాంట్రవర్సీ కాగానే భయంతో మళ్ళీ ఫ్లాగ్ పెట్టుకున్నాడు ఆడు. ఫాలోవర్స్ తగ్గిపోగానే వానికి భయం ఉంది, ఎక్కడ ఫాలోవర్స్ తగ్గుతున్న భయం కొంచెమే ఉన్నది, బట్ అది ఫరక్ పడతలే ఆడికి ఏది ఫరక్ పడుతుంది అని అంటే ఆయనకి డబ్బులు రావడం ఆగిపోతే అది ఫరక్ పడుతుంది. వీడు ఇప్పుడు చేసిన ఈ కాంట్రవర్సీకి వాడు వేసుకున్న టార్గెట్ 25 lakhs అంట, దాంట్లో నుంచి వెళ్ళి ఆల్రెడీ 8 lakhs వచ్చేసినాయంట. సో వీడు ఇంకా ఈ మిగతా పైసలు ఎట్లయితే తీయాలనో అది ఇట్లా ఈ రూట్లో పోతే అవుతలేదు కాబట్టి మళ్ళీ హిందువులకు సపోర్టివ్గా వీడియో తీసుకొచ్చి ఈ రూపంలో పైసల్ని జనరేట్ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు చూసేటోళ్ళు ఎవరు మరి, ఆ చూసేటోళ్ళకి చెప్తున్నా, వాని వీడియోస్ చూడడం ఆపేయండి. ఆ రోజే వాని వంకర బుద్ధి సీదా అవుతుంది, వాడికి కరెక్ట్ గుణపాఠం జరుగుతుంది, ఆని మస్తి అంగుతుంది, ఆని ప్రౌడ్ దిగుతుంది. ఇది ఇప్పటిదాకైతే మనం వాడి వీడియో చూడడం ఆపము, అప్పటిదాకా వానికి అసలు కంట్రోల్ ఉండదు అన్నోటికి. ఇప్పుడు ఏమంటున్నాడు కొత్త, నేను బూతులు మాట్లాడడం మానేస్తున్నా. ఇడు గతంలో మన దేవతల మీద ఒట్లేసుకుంటా బూతులు మాట్లాడను అనుకుంటేనే ఆడు పోస్టింగ్లే బూతులతో పెడతాడు, వేరే వాటి మీద మళ్ళీ ఒట్లేయడు. హిందూ దేవీ దేవతల మీదనే ఒట్లేసుకుంటా అక్కడనే టార్గెట్ చేసుకుంటా అదే చేస్తూ ఉంటాడు. అసలు ఆయనకి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతుంది. అంటే లైక్ ఆడు ఎంత డౌన్గా చూస్తున్నాడు హిందూ దేవతల్ని. నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా హిందూస్ ఏం చేయలేరులే అన్న ధైర్యమా? హిందూస్ అనుకుంటే ఓన్లీ ఫాలోవర్స్ మాత్రమే తగ్గినరు కానీ నా వ్యూవర్స్ అయితే తగ్గుతలేరు, నా ఎంగేజ్మెంట్ అయితే తగ్గకుండా ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూనే ఉంటా, అయిపోతుంది. వీడు కాంట్రవర్సీలు చేసేవి కూడా ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ టైం బెట్టింగ్ యాప్ రాగానే ఇట్లా ఎవడెవడైతే ప్రమోట్ చేసిండో వాడి మీద పెట్టిండు దాన్ని మొత్తం చేస్తూ ఎంగేజ్మెంట్ తీసుకొని వ్యూవర్షిప్ తీసుకొని లాస్ట్కి అయితే వాడు అనుకున్న టార్గెట్ పైసా కమాయించేసిండు. ఇప్పుడు వెంటనే ఈ అనసూయ శివాజీది టాపిక్ రాగానే దాన్ని తీసుకొచ్చి మెల్లగా లేపుకొని దాని మీద కాంట్రవర్సీ చేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు వాడికి యాంటీగా మాట్లాడే పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కొడదామని చూస్తున్నాడు. ఇసుంటోనికి మనం సపోర్ట్ చేయాలన్నా, ఇంకా వీని మస్తీ అంగాలంటే ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే వీని వీడియో చూడడం ఆపేయాలా, వాని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయాలా, వాని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయాలా, వాని ఇన్స్టాగ్రామ్ని అన్ఫాలో చేసేయాలా. ఇది చేసి వానికి ఏ రోజైతే రూపాయి పోదో ఆ రోజు వాడు బరాబర్ సుధరాయిస్తాడు. చైనా పోయి అదే గ్రేట్ అని అంటాడు, జపాన్ పోయి అదే గ్రేట్ అని అంటాడు. ఎన్ని దేశాలు తిరిగితే అన్ని దేశాలు మంచిగానే ఉన్నాయి, మన ఇండియా తప్ప అని అంటాడు. అంటే ఇండియాలో ఈయనకుండా బుద్ధి కాకపోతే ఇండియాని తక్కువ చేసి ఎందుకు మాట్లాడతావురా? ఎంత ఈ చెత్తనా కొడుకు. ఈయనకి అసలు ఎవడు సపోర్ట్ చేయకండి, వీడి వీడియోస్ చూడకండి. వీని వీడియోస్ చూస్తే వీని ఫాలో అయితే వాడు చెప్పే ఒకటే డైలాగ్, నాకు యూట్యూబర్తో ఏం పని లేదు, నాకు సబ్స్క్రైబర్లతో ఏం పని లేదు, నా ఇంటికి కూడా మీరు పీకలేరు, నాకు కావాల్సిన డబ్బులు, నాకు డబ్బులు వస్తాయి, మీరు చూస్తారు, నేను చేస్తాను, నాకు వస్తాయి. ఇదే పంచాయతీ ఉంటాడు వాడు ఎంతసేపు. ఇది కావద్దు, వీని మస్తు అంగాల అంటే వాని వీడియో చూడడం ఆపాలా, వాడిని అన్నిట్లలా బ్లాక్ చేసి రిపోర్ట్ చేసి కొట్టాలా. అప్పుడే ఇస్తుంటోళ్ళు సుధరాయిస్తారు. వీడొక్కడు సుధరాయిస్తే ఇట్లాంటి 10 మంది చేయాలనుకుంటున్న మైండ్ సెట్ ఉన్నోళ్ళు కూడా సుధరాయిస్తారు. అప్పుడు చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.